ప్రైజ్ ద లార్డ్. 28వ కీర్తన 8వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. తన జనులుగా ఎవరు జీవిస్తారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. తన ప్రజలకు ఆయన రక్షణ దుర్గముగా ఉంటాడు. అంటే మానవ జీవితంలో ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి సెట్ అయిన తర్వాత మరొకటి సెట్ అయ్యాక మరొకటి, ఇలా ఈ జీవితం ఉన్నంత వరకు ఈ పోరాటాలు ఉంటానే ఉంటాయి. ఆత్మీయ యాత్ర, జీవిత యాత్ర, కుటుంబ యాత్ర, అనుదిన యాత్రలో మనం ఈ పరిస్థితులన్నిటినీ కూడా దాటుకొని ముందుకు సాగాలంటే మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉండాలి. మనకు ఆశ్రయమైన స్థలం ఏదైనా ఉండాలి. మరి ఎవరి లోకల్లో మనకు ఆశ్రయంగా ఉంటారంటే మనుషులు నమ్ముకొనుట, అధికారులు నమ్ముకొనుట, రాజులు నమ్ముకొనుట వ్యర్థమని బైబిల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకు ఆశ్రయంగా ఉండలేరు. దేవుడే మనకు ఆశ్రయంగా లేకపోతే మనుషులు ఎవరు మనకి ఏ సహాయము చేయలేరు. అయితే మన ప్రతి పోరాటంలో మనకు ఆశ్రయంగా ఉండి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువు మాత్రమే. ప్రభువును ఎవరైతే తమ దేవునిగా చేసుకుంటారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఒకవేళ ఈరోజు ఉదయకాల సమయంలో నీ జీవితంలో అడుగడుగున శోధనలు ఎదుర్కొంటున్నావా? ఊహించని విపత్కర పరిణామాలు నీ జీవితంలో తలెత్తుతున్నాయా? కుటుంబ సమస్యలు, పిల్లల ద్వారా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని సమస్యల పరంపర నీ ముందున్నదా? అయితే నీకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. అది ఏ సమస్యకైనా ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీకు ఆయన జవాబిస్తాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు. నిన్ను ఆ బాధాకరమైన పరిస్థితి నుండి ఆయన తప్పిస్తాడు. ఆ శోధన నుండి నిన్ను తప్పిస్తాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆలోచన చెప్తాడు, నిరీక్షణ ఇస్తాడు. అనేకులకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. కృంగిపోవద్దు, నాకెవరు లేరని బాధపడొద్దు. ఎందరు నీతో ఉన్నా దేవుడు లేకపోతే నీకు ఆశ్రయంగా ఎవ్వరూ ఉండలేరు. నిన్నెవరూ నీ కష్టం నుండి బయటకు తేలేరు. ఆయన నీకు తోడుగా ఉండి, నీకు ఆశ్రయంగా ఉండి, అన్ని విషయాల్లో నేను బలపరిచే దేవుడుగా ఉన్నాడు కనుక నువ్వు ఆయన ప్రజవై, ఆయన బిడ్డవైతే నువ్వు దేనికి కృంగిపోయి బెదిరిపోయి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆశ్రయించు, గొప్ప మేలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, నేను ఆశ్రయించినప్పుడు నువ్వు మాకు ఆధారంగా ఉండే దేవుడు గనక గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.